Good morning. Our today's topic is subtraction. Subtraction. You know subtraction, but listen carefully. If you subtract any number from any number, it is the subtraction. It is the subtraction. Okay, it is called. Okay, it is called as minuend. It is called as subtrahend. It is called as minuend. It is called as subtrahend. We are subtracting 7 from 10. It is called as minuend. It is 7 is called as subtrahend. Example, 5 minus 2 is equal to 3. It is minuend. It is subtrahend. It is difference. Okay, listen again. The first one is called as minuend. The second one is called as subtrahend. The answer is called as difference. In addition, it is called as sum. Sum of the 10 plus 7, 17. The difference between 10 and 7 is 3. అడిషన్లో మనము వీటి మొత్తము అంటాము, సబ్ట్రాక్షన్లో వీటి భేదము డిఫరెన్స్ అంటాము. ఓకే, we have to discuss about borrowing. You know that a number should be subtract or add from the same place. Ones, tens. ఏ రెండు నెంబర్స్ అయినా యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనము వాటి ప్లేసెస్ ఆధారంగానే యాడ్ చేస్తున్నాము. అలా కాదని ఈ 7ని 10s ప్లేస్లో వేసి యాడ్ చేసినా 10s ప్లేస్లో వేసి సబ్ట్రాక్ట్ చేసినా కరెక్ట్ కాదు. వాటి ప్లేసెస్ కరెక్ట్గా వాటి ప్లేసుల్లోనే వేసి మనము సబ్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ చేయాలి. It is 10 and it is 7. How can we subtract 7 from 0? 7ని 0 నుంచి ఎలా సబ్ట్రాక్ట్ చేయగలము? చేయలేము. కాబట్టి మనము బారోవింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. బారోవింగ్. Borrowing nothing but అప్పు తెచ్చుకోవడం అని అనొచ్చు. Borrowing. Here it is. How many ones are there? There are no ones. 0. There are 0 ones. Okay, we can't subtract 7 from 0. Then go to borrowing. How many tens are there? There are 1. Tens are there. 10. In this place, this one value is 10. You know that the value of 1 is 10. We are borrowing the 10, not 1. Okay? ఇక్కడ 1 ఉంది. దాని వాల్యూ ఎంత ఉంటుంది? 10 ones అని కూడా అనొచ్చా? 10 ones 10. దాని వాల్యూ 10. మనము ఇక్కడ నుంచి 10 onesని తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇది వన్స్ ప్లేస్, అక్కడ వన్స్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలము. ఇక్కడ 10 110 ఇక్కడ తీసుకొని పోతే 1 అని రాయకూడదు.
అది 110 కాబట్టి 10 వన్స్ అవుతుంది. సింప్లీ మనము ఒక 10ని తీసుకెళ్తున్నాము, దాని వాల్యూ 10. ఇక్కడ వన్స్ ప్లేస్ కాబట్టి 10 వన్స్ ఉంటాయి, దీని వాల్యూ 10 ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 10 వచ్చినా దీని వాల్యూ కూడా 10, బికాస్ ఇట్ ఈస్ వన్స్ ప్లేస్, ఇట్ ఈస్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో 1 ఉంటే ఎంత నాన్న దాని వాల్యూ 10, బట్ వన్స్ ప్లేస్లో 10 ఉంటే దాని వాల్యూ ఎంత, దాని వాల్యూ 10, బికాస్ ఇట్ ఈస్ వన్స్ ప్లేస్, ఇట్ ఈస్ టెన్స్ ప్లేస్. ఇప్పుడు ఈ 10 నుంచి మనము 7ని సబ్ట్రాక్ట్ చేయగలము. 10 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి 1ని ఇక్కడికి షిఫ్ట్ చేసాం బారోయింగ్ మెథడ్లో. ఇక్కడ ఏముంటుంది అప్పుడు, నథింగ్, 0 ఉంటుంది కాబట్టి 0నే ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ 3. లెట్స్ గో టు ద బిగ్ వన్. 2 9 1. Okay, subtract. You can simply subtract 1 from 2. What are these names? It is minuend, it is subtrahend. You can subtract 1 from 2. The answer is the difference 1. Okay. From 3 we can't subtract 9. 3 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయగలమా, చేయలేము కాబట్టి బారోయింగ్. ఇక్కడ ఎంత ఉంది 5. ఇట్స్ నాట్ జస్ట్ 5, ఇట్ ఈస్ 100 ప్లేస్. 5 into 100, 500 are there. What is the value of 5? The value of 5 is 500. We need 1. ఇక్కడ నుంచి 100ని మాత్రమే బారో తీసుకెళ్దాం. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 400 రాయాలా, నో, ఇట్ ఈస్ 100 ప్లేస్. 100 ప్లేస్లో 4 ఉంటే దాని వాల్యూ ఆటోమేటిక్గా 400 అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఎంత బారోయింగ్ తీసుకెళ్ళాము, ఎంత తీసుకెళ్ళాము, ఓన్లీ 100. 500లో 100 తీసుకెళ్ళాము, ఇంకా 400 అలాగే. ఇక్కడ 100 తీసుకెళ్తే 100 ఇక్కడ రాయగలమా, ఇట్ ఈస్ ద రైట్ థింగ్, ఇది కరెక్టా? ఇది ఏం ప్లేస్ నాన్న, 10th ప్లేస్. మనం తీసుకెళ్ళింది 100. ఎన్ని 10s ఉన్నాయో రాయాలి. ఇంట్లో ఎన్ని 10s ఉంటాయి, 10 10s ఉంటాయి. అంటే మనం రాయాల్సింది 10 మాత్రమే. అందుకే మీకు ప్రతిసారి బారోయింగ్ తీసుకున్నప్పుడు 10 మాత్రమే షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న 100ని మనము బారోయింగ్ తీసుకుంటున్నాము, ఆ 100 కాస్త 10 10sగా మారుతుంది. అందుకే మనం ముందు ప్లేస్ వాల్యూస్ గురించి తెలుసుకున్నాం. ప్లేస్ వాల్యూస్ బాగా చదువుంటే, బాగా నేర్చుకొని ఉంటే మనకి సింపుల్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ప్లేస్ వాల్యూ మళ్ళీ వీడియో అది చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న 500లో మనము ఒక 100ని ఇక్కడ తీసుకెళ్ళాము. ఆ 100ని ఎలా రాసుకుంటున్నాము, 10 10sగా రాసుకుంటున్నాము. ఇక్కడ 100 తీసుకెళ్ళాము, ఇక్కడికి వెళ్ళేసరికి 10 10s అయింది. చూడండి, లుక్ హియర్, 100ని తీసుకెళ్ళాము, అది 100 ప్లేస్ కాబట్టి, ఇది ప్లేస్ 100 ప్లేస్ కాబట్టి 100. బట్ ఇక్కడ 10s ప్లేస్, 10 10s ఉంది అంటే ఇక్కడ ఉన్న 10 వాల్యూ, ఇక్కడ మనం తీసుకెళ్ళిన 1 వాల్యూ ఒకటే. ద వాల్యూ ఈజ్ సేమ్ బట్ ద డిజిట్ ఈజ్ చేంజ్, బట్ ద నెంబర్ ఈజ్ చేంజ్. ఇక్కడ 10 ఉన్నా, ఇక్కడ 1 ఉన్నా, ఇక్కడ 100 ఉన్నా వాల్యూ ఒకటే, బికాస్ ద వాల్యూ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద ప్లేస్ని బట్టి వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 10 రాసినా దాని వాల్యూ 100,
ఇక్కడ 1 రాసిన దాని వాల్యూ 100. ఇక్కడ ఉన్నటువంటి 500లో నుంచి మనం 100 ఇక్కడ తీసుకెళ్ళి 10 టెన్స్గా రాసాము. మీరు సింపుల్గా ఏం చేస్తారు, 5 ఉంది కదా, 1 ఇక్కడ తీసుకెళ్ళిపోతారు, దీనిలోంచి 1 ఇక్కడ 10గా రాస్తారు. అక్కడ నుంచి తీసుకెళ్ళిన 1ని 10గా ఎలా మారిందో నేను చెప్పాను. ఇక్కడ నుంచి మీరు క్యాజువల్గా ఒకటి తీసుకెళ్తారు, ఇక్కడ 10గా రాస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన 1 దట్ ఈస్ నాట్ 100. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన 100 ఇక్కడికి 10 టెన్స్గా మారింది. అది మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి 10 టెన్స్, 3 టెన్స్, 13 టెన్స్ ఉంటాయి. 13 టెన్స్ నుంచి 9 టెన్స్ తీసేస్తే మనకి 4 టెన్స్ మిగులుతాయి. దట్ ఈస్ ద సబ్ట్రాక్షన్. ఇక్కడ 500s ఉన్నాయా? నో, 100s లో 400s మాత్రమే ఉన్నాయి. 400s నుంచి 200s తీసేస్తే 200. మీరు జనరల్గా 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తారు, 13లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తారు, 4లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తారు. ఇన్ ద రియాలిటీ నిజానికి ఇక్కడ 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాము. దీని వాల్యూ ఎంత? 30లోంచి 90 సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి ఇక్కడ 130 అవుతుంది. 130లోంచి 90 సబ్ట్రాక్ట్ చేస్తే 40 వస్తుంది. వీఆర్ సబ్ట్రాక్టింగ్ అకార్డింగ్ టు ద వాల్యూస్. మనం వాల్యూస్ని బట్టి సబ్ట్రాక్ట్ చేస్తాము. మనం చూడడానికి మనం డిజిట్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టున్నా, డిజిట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టున్నా, కానీ మనం సబ్ట్రాక్ట్ చేసేది వాల్యూస్ని. అందుకే 1's ప్లేస్ మాత్రమే రాస్తారు కింద. 10's ప్లేస్లో ఉన్నవి దీంట్లో 10's ప్లేసే రాస్తారు. 100's ప్లేస్లో ఉంటే దీంట్లో కూడా 100's ప్లేసే రాస్తారు. అలా కాదు, ఎలా అంటే అలా మారిస్తే అప్పుడు డిజిట్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అలా చేస్తే మిస్టేక్ అవుతుంది. మనము చూడటానికేమో డిజిట్స్ని 2లోంచి 1ని, 13లోంచి 9ని, 5లోంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉన్నా, కానీ నిజానికి ఈ 2లోంచి 1 ఇక్కడ వాల్యూ 2 అవుతుంది, వాల్యూ 1 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. బట్ ఇక్కడ వాల్యూ టెన్స్ కాబట్టి 3 టెన్స్ ఉంటాయి. దట్స్ 30. 3 టెన్స్లోంచి 9 టెన్స్ సబ్ట్రాక్ట్ కావు కాబట్టి బారో తెచ్చుకున్నాము. బారో 10 వస్తుంది. ఇక్కడికి 13 టెన్స్ అవుతాయి. 13 టెన్స్లోంచి 9 టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 4 టెన్స్. టెన్స్ కాబట్టి 10's ప్లేస్లో ఉంది. ఇఫ్ యు రైట్ ఎనీ నెంబర్ 2, 3, 5, 4, 6 ఎనీ నెంబర్, how many ones are there? 6 ones. Here is tens. It is not ones. అది ఏమవుతుంది? టెన్స్ అవుతుంది. 4 టెన్స్, 500, 3000, 20,000. అంటే డిజిట్స్ చిన్నవైనా కూడా 6 కంటే 2 చిన్నది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 2 ఆర్ 2 ఈజ్ లెసర్ దెన్ 6. ఈ 2 6 కంటే చిన్నది. బట్ దీని వాల్యూ తక్కువనా? నో, 6 వాల్యూ 6ఏ. బట్ ఇక్కడ 2 వాల్యూ 20,000. డిజిట్ ఎంత అన్నది కాదు, బట్ అది ఏ ప్లేస్లో ఉంది, అది ఏ ప్లేస్లో ఉందో దాన్ని బట్టి దాని వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకొని ఉండాలి. మీరు ఖచ్చితంగా జస్ట్ మీరు 5లోంచి ఒక 10 బారో తెచ్చుకొని 4 రాసి జస్ట్ సబ్ట్రాక్ట్ చేసినా ఓకే. బట్ రియాలిటీ మీకు తెలిసి ఉండాలి. వై? ఇక్కడ నుంచి మనము 1 తీసుకెళ్తే అది ఇక్కడ 10గా ఎలా మారుతుంది. యు హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అయినా చెప్తాము, అడగండి. ఇక్కడ ఉన్నటువంటి 500లో మనం 100ని తీసుకెళ్ళాం. ఇక్కడ 400 వదిలేసాం. ఆ 100 10 టెన్స్గా మారింది. 100 10 టెన్స్గా మారింది. టెన్స్గా ఎందుకు మార్చాము అంటే ఇది 10's ప్లేస్ కాబట్టి టెన్స్గా మార్చాల్సిందే. అక్కడ రాసే ఏ వాల్యూ అయినా టెన్సే. 1 రాస్తే 1 టెన్సే, 100 రాస్తే 100 టెన్స్. మనం అంతా తీసుకెళ్ళలేదు కదా, మనం తీసుకెళ్ళేది 100. 100 టెన్స్ కనుక అయితే
అది 1000 అవుతుంది. మనం తీసుకెళ్ళింది 1000 కాదు, మనం తీసుకెళ్ళింది 100 మాత్రమే. కాబట్టి 10 tens మాత్రమే రాసాము. 10 tens 100. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కన్సర్న్ యువర్ టీచర్ అండ్ సాల్వ్ యువర్ డౌట్. డౌట్స్ని అలాగే ఉంచుకోవద్దు. డౌట్స్ని క్లియర్ చేసుకుంటేనే క్లీన్గా ఉంటుంది మైండ్. డౌట్స్ ఎప్పుడు మైండ్లో ఉంచుకోవద్దు. జస్ట్ క్లియర్ ఇట్. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 6,000 2,867. You know that 6,000 is greater than 2,000. Okay, 2,867 కంటే 6,000 అనేది పెద్దది, బిగ్గర్ వన్ ఆర్ గ్రేటర్ వన్. బట్ 6,000 నుంచి ఈ 2,867ని సబ్ట్రాక్ట్ చేయాలంటే మనం డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయాలమ్మా? నో. ఎందుకంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది, అంటే వన్స్ ఏమీ లేవు. 10s ప్లేస్లో కూడా 0 ఉంది, అండ్ 100s ప్లేస్లో కూడా 0నే ఉంది. ఓన్లీ 1000s ప్లేస్లో మాత్రమే డిజిట్ ఉంది. ఇవన్నీ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి? మీలో కొందరు చేయగలరు కూడా, వినండి. జస్ట్ 2000 ఉంటే ఈజీగా 4000 వస్తుంది. బట్ ఇక్కడ బారోవింగ్ అప్లై చేయాలి. మనం యాక్చువల్గా ఏం చేస్తామో అదే చేద్దాం. ఇక్కడ వాల్యూ లేదు అంటే 0. గో ఫర్ ద టెన్స్. ఇక్కడ కూడా నో వాల్యూ. ఓకే, గో ఫర్ ద 100s. ఇక్కడ కూడా 0, నో వాల్యూ. గో ఫర్ ద 1000s. హియర్ ఇట్ ఈస్. 1000స్లో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? ఇక్కడ దెర్ ఆర్ 6,000s. ఈ 6,000లో మనము 1,000 తీసుకుంటే చాలు. 1,000 తీసుకుంటే ఇక్కడ మిగిలేది 5,000. దట్ మీన్స్ 5,000 ఉంటాయి. 1,000 తీసుకెళ్ళాము. 1,000 తీసుకెళ్ళాము. ఆ 1,000 ఇక్కడ డైరెక్ట్గా 1,000 రాయగలమా? 1,000 రాయగలమా? ఇక్కడ ఇదేం ప్లేస్? 100s ప్లేస్. 1,000 తీసుకెళ్ళాము. 1,000. ఇక్కడ మనం ఇదంటే 1000, 1,000. బట్ ఇది 100s. హౌ మెనీ 100s? 10 100s. ఎన్ని 100s వస్తాయి నాన్న? 10 100s వస్తాయి. 10 100s ఎంత అవుతుంది చూడండి. 10 100s 1000 అయిందా? మనము ఇక్కడ నుంచి బారోవింగ్ తీసుకెళ్ళిన అమౌంట్ కానీ నంబర్ కానీ 1000. ఆ 1000 ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఉన్న 1,000 ఇక్కడికి 10 100sగా మారింది. అందుకే మనము 10 రాసుకుంటాము. ఓకే, ఇక్కడికైతే బారోవింగ్ తెచ్చాం, బాగుంది. ఇక్కడ 10 వేసేద్దామా? దట్ ఈస్ నాట్ రైట్. ఇట్ హ్యాస్ ఏ రూల్. ఖచ్చితంగా మనం ఆ రూల్ ఫాలో కావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందన్న? 10 100 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది 10 100s వచ్చాయి. ఈ 10 100s నుంచి 100 తీసుకెళ్ళాం. 100 ఇక్కడికి వస్తే 10 10s అవుతుంది. అవునా? 100 ఇక్కడికి వస్తే 10 10s అవుతుంది. బట్ ఇక్కడ ఒక 100 తగ్గిపోతుంది. 900s మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ 10 ఉండవు, 900s మాత్రమే ఉంటాయి. ఇంతకుముందు 10 ఉన్నది. ఆ 10 కాస్త ఇక్కడికి ఒక 100 వెళ్ళిపోయింది. ఒక 100 వెళ్ళిపోతే 10 10s అయ్యాయి. ఇక్కడ ఒక 100 అక్కడికి వెళ్ళేసరికి 10 10s. వాల్యూ ఒకటే.
మీరు గమనించాల్సింది వాల్యూ. ఇక్కడ ఉన్నటువంటి 10 100లో 100 ఇక్కడికి వెళ్ళిపోయింది, 100 ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ 900 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 10 టైమ్స్ ఉన్నాయి. సరిపోయిందా మనకి? ఇంకా ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న 10 టైమ్స్లో ఒక 10 ఇక్కడికి పంపిద్దాం. ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇంకా 9 టైమ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇస్ ద బారోయింగ్. ఇక్కడికి 9, ఇక్కడికి 9, ఇక్కడికి 10. మీరు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా 9 9 9 9 ఎంత పొడవున్నా ఇలా ఉంది. ఎంత పొడవున్నా మీరు 9 9 9 9 9 లాస్ట్లో 10 ఇలా వేయచ్చు. రియాలిటీ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకు అలా చేస్తున్నాం అన్నది తెలుసుంటే చాలు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. అన్ని 9లే వస్తాయి, లాస్ట్ మాత్రమే 10 వస్తుంది. బట్ ఎందుకని అలా రాస్తున్నాము, బారోయింగ్ ఎలా చేస్తున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయగలం. చూడండి, 10లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3 9 టెన్స్. ఇది 9లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది కూడా టెన్స్. టెన్స్ని మాత్రమే టెన్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాము. 9లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 9 టెన్స్లో నుంచి 6 టెన్స్. ఇక్కడ 9 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 900 నుంచి 800 సబ్ట్రాక్ట్ చేస్తే 100 వస్తుంది. అలాగే 5, ఇక్కడ 6 లేదు, ఆల్రెడీ బారో వెళ్ళిపోయింది. 5లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3. దట్ ఈస్ ద ఆన్సర్. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.